నేను ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. ఈ విషయం నాకు ఆల్రెడీ తెలుసు అయితే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి నాకు తెలుసు అని చెప్పేసి. తెలియకపోతే తెలియని వాళ్ళకి నా ఈ వీడియోని షేర్ చేసి చెప్పండి. చాలామంది మనం దేవుడికి మొక్కుకుంటాం. దేవుడా, నీ దగ్గరకు వచ్చేటప్పుడు కొబ్బరికాయలు 10 కొబ్బరికాయలు 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడతాను దేవుడా అని మొక్కుకుంటారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఇంట్లో మంచిగా జరగాలి, అంతా మంచిగా జరగాలి దేవుడా అని మొక్కుకుంటూ న్యూ వెహికల్ కొన్నప్పుడు, కారు కానీ బైక్ కానీ కొన్నప్పుడు దేవుడి దగ్గరికి కొబ్బరికాయలు తీసుకొని ఆఫర్ చేస్తాం దేవుడికి. ఎందుకో తెలుసా? నేను చెప్తాను వినండి. కొబ్బరికాయ షెల్ ఉంది కదా, ఆ కొబ్బరికాయ షెల్ చాలా గట్టిగా ఉంటుంది. ఆ షెల్ని మనం ఎలా బ్రేక్ చేస్తాం? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయని తీసుకొని గట్టిగా నేల మీద ఇలా విసిరి ఆ కొబ్బరికాయని మనం బ్రేక్ చేసేస్తాం. ఆ షెల్ చాలా గట్టిగా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అంటే, మనలో ఉన్న అహంకారాన్ని, మన తల పొగరిని, మనలో ఉన్న ఇగోని ఈ రోజు నుంచి దేవుడు ముందు ప్రామిస్ చేసి, ఆ కొబ్బరికాయ రూపంలో నాలో ఉన్న అహాన్ని నేను ఈ రోజు నుంచి విడిచిపెడుతున్నాను అని దేవుడికి ప్రామిస్ చేసి రావడం. అంటే గట్టిగా కొట్టంగానే ఆ షెల్ ఇలా విరిగిపోతుంది. అంటే అప్పటి నుంచి మన అహాన్ని మనం వదిలిపెట్టాలి. కానీ ఎంతమంది మనం అహంకారాన్ని, తల పొగరిని, ఇగోని వదిలిపెడుతున్నాం? దానికి మీనింగ్ అది. అండ్ ఆ కొబ్బరికాయ బ్రేక్ అవ్వంగానే దాంట్లో వైట్ కలర్ కొబ్బరి ఉంటుంది. ఎంత వైట్ ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పటి నుంచి నా మనస్సు అంత వైట్గా, అంత ప్యూర్గా, అంత క్వాలిటీగా, నా మనస్సు ఇప్పటి నుంచి చాలా క్వాలిటీగా ఉంటుంది. నా ఇంటెన్షన్స్ అని, నేను చేయబోయే పనులన్నీ మంచిగా ఉంటాయి అని చెప్పేసి దేవుడికి ప్రామిస్ చేసి రావడం. అండ్ ఆ కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. యాజ్ పర్ హిందూ కల్చర్ వాళ్ళు ఏం చెప్తారు అంటే, కొబ్బరికాయ 3 కళ్ళు అంటే శివుడి 3 కళ్ళుతో సమానం అని చెప్తారు అనమాట. పాత రోజుల్లో ఏన్షియంట్ డేస్లో దేవతలకి, దేవుళ్ళకి యానిమల్స్ ఆఫర్ చేసేవాళ్ళు. అంటే యానిమల్స్ని కట్ చేస్తే రక్తం వచ్చేది. చాలామందికి అది నచ్చక ఆ రక్తపాతాన్ని ఆపాలి అని చెప్పేసి గత 200 ఏళ్ల నుంచి ఇది కొత్త విధానాన్ని కొబ్బరికాయలతో దేవుడికి ఆఫర్ చేయడం అనేది, అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. అండ్ ఇది కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ఏదేమైనా సరే కొబ్బరికాయ కొట్టే విధానంలో ఇంత మీనింగ్ ఉంది అని అర్థం చేసుకోండి. అండ్ అహంకారాన్ని వదిలిపెట్టండి. మీరు కొబ్బరికాయ దేవుడి కనుక ఆఫర్ చేస్తే. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.